హాయ్ అండి. మనము ఇంతకుముందు క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళకొక డౌటొచ్చిందండి. వాళ్ళేంటంటే బ్యాక్ నెక్ వేసుకున్న తర్వాత ఎగుడు దిగుడుగా వస్తుందక్క ఎలా స్టిచ్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఈ సైడ్ మూలలో మెడ అలా పట్టుకొని ఫస్ట్ మనం డాట్స్ ఏసిన తర్వాత ఇవి 2 ముందు కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూసుకోవాలండి షోల్డర్స్. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలాగ మనము చివర్లో 2 సమానంగా పెట్టుకొని ఇలా జాయింట్ వేసుకోవాలి. ఒకవేళ ఎగుడు దిగుడు రాకుండా అంటే మెడ వైపు కరెక్ట్‌గా ఉండేలాగా పెట్టుకొని ఇలా మామూలుగా పైన ఒకసారి అలా మీరు జాయింట్ అనేది వేసుకోండి. జాయింట్ వేసుకుంటే కొత్త వాళ్ళకేందంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. అలా జరగకుండా ఉంటే ఇంకా ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇలాగ మెడ వైపు 3/4 ఇంచ్ పెట్టుకోండి. మన భుజాల వైపేమో మనకు హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. ఇలాగ 3/4 ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచ్ పెట్టుకోవడం వల్ల మెడ వైపు పెట్టాను చూడండి నేను 3/4 ఇంచు. ఇలా కొత్త వాళ్ళు ఇలా స్కేల్ కొట్టేసుకోండి. స్కేల్ కొట్టేసుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా స్టిచ్ దాని మీద వస్తుంది. కరెక్ట్‌గా లైన్ అనేది వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా కుడతారు. దీనివల్ల 2 ఉపయోగాలండి. ఏంటంటే మనకి భుజాలు ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుంది. ఇంకొకటి భుజాలు జారుతున్నాయి ఎంత బాగా కుట్టినా కొందరికి భుజాలు జారుతున్నాయని కంప్లెయింట్ వస్తుంది కదా! ఆ కంప్లెయింట్ 100% రాదు ఇలా చేస్తే మీరు. మళ్ళీ ఇటువైపు కూడా సేము. ఫస్ట్‌లో జాయింట్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి ఒకే వైపు కుడుతుంటారు. రైట్ టు రైట్ పెట్టుకొని కుట్టుకుంటే ప్రాబ్లమ్ ఏమీ రాదండి. ఇలా పైన ఫస్ట్ జాయింట్ చేసుకొని బాగా మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు జాయింట్ ఏసుకోపోయినా పర్వాలేదు, లైన్ కొట్టుకోపోయినా పర్వాలేదండి. కానీ స్టార్టింగ్ నుంచి మనం పర్ఫెక్ట్ అనేది ఫాలో అయితే మంచి టైలర్స్ అవుతారండి మీరు. పర్ఫెక్ట్ అనేది లేకపోతే ఏముందిలే అని వదిలేస్తే మాత్రం ఎప్పటికీ మీరు అనుకున్నది చేయలేరు. సో, మెడ వైపు 3/4 ఇంచు, భుజాల వైపు హాఫ్ ఇంచు పెట్టేసి ఇలా స్కేల్ కొట్టేసుకోండి. ఈ పెద్ద ప్రాసెస్ అనిపిస్తది గానీ, వాళ్ళకి మనం బ్లౌజ్ సెట్ చేయడం కంటే మళ్ళీ ఇది జారుతుంది, అది జారుతుందని కంప్లెయింట్ కంటే ఒకసారి మనం పర్ఫెక్ట్ అనేది ఫాలో అయితే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఓకే. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మహా అంటే ఒక బ్లౌజ్‌కి ఒక 15 మినిట్స్ టైం ఎక్స్‌ట్రా పడుతుంది. కానీ కంప్లెయింట్ రాదు, పర్ఫెక్ట్ కుడతారు అన్న ఒక నేమ్ అయితే మనకొస్తుంది. టైం పడుతుందండి ప్రతిదానికి మార్కింగ్ చేసుకోవడానికి. కొత్తలో తర్వాతైతే అవసరం ఉండదు. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు భుజాలు ఎగుడు దిగుడుగా ఎందుకొస్తున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనము బ్లౌజ్ ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఆ ఫోల్డింగ్ ఉంటుంది కదా! అక్కడ నేను లైన్ కొట్టానండి మీకు అర్థం కావాలని. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం భుజాలు కలిపిన దగ్గర నుంచి మనం లైన్ కొట్టుకుందంతా సమానంగా ఉందా లేదా అని ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో అలా చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఎగుడు దిగుడు వస్తున్నాయా లేదా ఒకసారి ఇంకా డౌట్‌గా ఉంటే చివర్లో మనం ఈ సైడ్‌లో నేను పట్టుకొని ఇలా సెట్ చేశాను కదా! అలా సెట్ చేసుకుంటే మీకు సమానంగా వచ్చిందా లేదా తెలిసిపోతది. ఈ మూల ఇలా పట్టేసుకొని మీరు షోల్డర్ దగ్గర ఇలా సాఫ్ట్‌గా క్లాత్ అన్నప్పుడు ఎగుడు దిగుడుగా ఉందనుకోండి. అప్పుడు ఏదైతే పొడుగుంటదో దానికి ఇంకొక స్టిచ్ ఏసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు ఇలా తీసుకుంటే అంతా సమానంగా వచ్చిందా లేదా తెలిసిపోతది. ఓకేనా? ఇలా చేసుకోవాలి. అప్పుడు ఎగుడు దిగుడు రాదు, భుజాలు జారవండి.